రాజకీయ పార్టీలను పిలవలేదండి. మేధావి వర్గాన్ని తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. మేము తీసుకున్నటువంటి రెజల్యూషన్లో ఎట్లా తీసుకున్నామంటే, తెలంగాణలో ఏ కార్యక్రమాలు చేసినా తెలంగాణ జాగృతి పేరుతో తీసుకుంటామని ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల క్రిందనే మా మొత్తం ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అయినప్పుడు తీసుకున్న డెసిషన్. తెలంగాణలో ఏ చేసినా తెలంగాణ జాగృతి పేరు మీదనే ఉంటుంది. నేషనల్ వైడ్ పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు భారత్ జాగృతి పేరుతో చేస్తామని ఒక 2 years కిందనే రెజల్యూషన్ తీసుకున్నాం. మేము మాకు ఆ విషయంలో పూర్తి స్పష్టత. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, అంత సంకుచిత స్వభావంతో కేసీఆర్ గారు ఎన్నడూ ఆలోచన చేయలేదు. ఒక వ్యక్తి ప్రధానంగా తిరగాల వ్యవస్థ అనుకోలేదు. ఒక అంశం గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ ఉద్యమంలో ఇదే సోనియమ్మ బర్త్డే రోజు ప్రకటించిన తెలంగాణను 23 డిసెంబర్ నాడు వెనక్కి తీసుకుంటే కేసీఆర్ గారు సంకుచితంగా ఆలోచించిండ్రా? నాకు పదవి ఉండాలి, పార్టీ ఉండాలనుకున్నారా? నాకు పార్టీ అవసరం లేదు, పదవి అవసరం లేదని చెప్పి జేఏసీ పెట్టి తెలంగాణ ఉద్యమానికి ముందుకు పోలేదా? కేసీఆర్ గారిది ఒక విశాల తత్వం, రేవంత్ రెడ్డి గారిది సంకుచితత్వం. దాన్ని మార్చుకోమని చెప్తున్నాం మేము. మీరు ఇవాళ ముఖ్యమంత్రి గారి పొజిషన్లో ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక తండ్రి పాత్రలో ఉన్నారు. అందరి గురించి ఆలోచన చేయండి అని చెప్తున్నాం మేము. ఒకరి గురించి ఆలోచన చేయమంటలేము. ఆ తెలంగాణ తత్వమే విశాల తత్వం, దాన్ని కొనసాగించండి అని అడుగుతున్నాం. ఇప్పుడు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్ గారిని మించిపోయిన రేవంత్ రెడ్డి గారు. ఆనాడు కేసీఆర్ గారు అధికారికంగా అమరజ్యోతి, అమరవీరుల కోసం మేము కట్టినటువంటి స్తూపాన్ని ఇనాగ్రేట్ చేస్తూ అక్కడ అఫీషియల్గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేసిండ్రు. అందులో ఏమీ ఆశ్చర్యం ఏం లేదు. సో ముందే ఆల్రెడీ చేసి ఉన్నారు. కానీ చేసి ఉన్నా కూడా తర్వాత ఆ ప్లేస్లో పెడదాము, అక్కడ ఎక్కడైతే ఇప్పుడు వీళ్ళు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టినరో ఆ ప్లేస్లో తెలంగాణ తల్లిని పెట్టాలని డిజైన్స్, ఫార్ములేషన్ అన్నీ అయినాయి. కానీ వీళ్ళు సోనియా గాంధీ గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టుకున్నారు. కానీ అది ప్రజల ఆమోదం లేదు. రాజీవ్ గాంధీ గారికి తెలంగాణకి ఏం సంబంధం ఉన్నది? ఏముంది చెప్పండి? పోనీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అంటే వేరు. కానీ రాజీవ్ గాంధీ గారితోనైతే మన ఊహ తెలిసినప్పుడు అయితే మేము చూడలేదు. తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన ఎన్నడూ మాట్లాడలేదు. మరి ఇవాళ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఒక్కనాడు కూడా పార్లమెంట్లో తెలంగాణ మీద మాట్లాడలేదు. మేమేమంటున్నామంటే, మాకు సంబంధం లేని వ్యవస్థను, మాకు సంబంధం లేని వ్యక్తుల్ని, తెలంగాణ సమాజానికి సంబంధం లేని వ్యక్తుల్ని బలవంతంగా రుద్దాలనే ప్రయత్నాన్ని విరమించి తెలంగాణ ప్రజలు కోరుకున్న పనులు చేయండి అంటున్నాం, అంతే, వేరే ఏమనట్లేదు. వాళ్ళు వస్తేంది రాకపోతేంది, అసలు విజయం ఎక్కడుంది, ఉత్సవం ఎక్కడుంది, ఏం పని చేసిరని ఉత్సవాలు చేసిరు అన్నది అందరికీ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఏం పని చేసిరు చెప్పండి? ఒక పెన్షన్ పెంచిరా, ఏమైనా కొత్త ఉద్యోగాలు ఇచ్చిరా? పాత కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ పోయినరు. కొత్తది ఏం చేసిరు? వాళ్ళు కొత్తగా చేసిన ఒక నిర్మాణం తెలంగాణ తల్లి అని చెప్పి పెట్టినరు. ఇప్పుడు దాని మీదనే మొత్తం తెలంగాణ సమాజం కన్ఫ్యూజన్లు ఉంది, బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు చేసిన విధ్వంసం గొప్పగా ఉన్నది కదా. ఎంత గొప్ప విధ్వంసాలు చేసిండ్రు? ఫుట్పాత్లన్నీ ఊడ్చి పడేస్తున్నారు, పేదోళ్ళని తీసి పడేస్తున్నారు, హైడ్రా పేరుతో విధ్వంసం చేస్తున్నారు. వాళ్ళ మంత్రుల్ని కాపాడుకుంటారు కానీ పేద ప్రజల మీద మాత్రం పడతా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రజలు. వాళ్ళు చేసిన నిర్మాణం ఏముందని దానిలో మాట్లాడడానికి ఏముంది? ఉత్సవాలు ఎందుకు చేసిరో వాళ్ళకి అర్థం కాలే. అక్కడ మరి తెలంగాణ పాటలు కాకుండా విచిత్రమైన పాటలు ఎందుకు పెట్టిండ్రు అన్నది మాకు అర్థమైతలేదు. ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు, ఒక రకంగా చెప్పాలంటే అసహించుకుంటున్నారు. మేము ఆ ఇష్యూ రేజ్ చేయడం జరిగింది. వాంఖడిలో ఒక అమ్మాయి చనిపోయినప్పుడు వారిని కూడా చూడడం జరిగింది. అట్లానే బీఆర్ఎస్ పార్టీ నుంచి టేకప్ చేసినటువంటి కార్యక్రమాల్లో కోవ లక్ష్మి గారినైనా, సత్యవతి రాథోడ్ గారినైనా, నిన్ననే సబితక్కనైనా అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. నిజంగా అన్ని చక్కగా ఉంటే, గురుకులంలో వ్యవస్థ అంతా చక్కగా ఉంటే మరి మంత్రులు పోతే భయం ఏముంది? మంత్రులు పోతే ఆపాల్సిన అవసరం ఏముంది? అంటేనే అక్కడ డిఫరెన్స్ అర్థమైపోతుంది కదా. సో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, నిజం చెప్పే ధైర్యం లేదు. తెలంగాణ ఉద్యమంలో వారు లేరు కాబట్టి వారి పేరు నమోదు చేసుకోవాలని చరిత్రను వక్రీకరించేటటువంటి ప్రయత్నం తప్పితే వేరే లేదు. కానీ అది మేము ఒక సాంస్కృతిక సంస్థగా వ్యతిరేకిస్తున్నాం. ఉద్యమంలో లేని వాళ్ళ పాత్ర కూడా చరిత్ర అనేది మర్చిపోదు. చరిత్రలో కొన్ని నల్ల పేజీలు మాత్రం రేవంత్ రెడ్డి గారి పేరు మీద రాయబడతాయి.
నేను చెప్పిన కదనే, పిరికి ప్రభుత్వం ఇదే పని చేస్తారు, ఇంకో పని ఏం చేస్తారు? కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు కేసులు పెట్టే ప్రయత్నం భయమేముంది పెట్టుకొని కేసులు? ఎవరి కోసం భయపడుతున్నాం? ఎన్నడూ మేము ప్రజల కోసమే పనిచేసినాం, రేపు కూడా చేస్తాం. పదవులు, కేసులు, పార్టీలు ఇవి కాదు ముఖ్యం, తెలంగాణ ముఖ్యం. తెలంగాణ కోసం పనిచేస్తాం. థ్యాంక్ యూ. నేను అదే అంటున్నా కదా, ఎవరెవరు నిజాన్ని నిర్భయంగా చూపిస్తారో, ఎవరైతే ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నారో వాళ్ళ మీద కంపల్సరీ ఈ ప్రభుత్వం ప్రతిచర్యగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. దానికి భయపడేది ఏం లేదు. ప్రజలకు తెలుసు మేమేం తప్పు చేయలేదని, భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇంగ్లీష్ మీడియా కోసం ఒక్కసారి దయచేసి ఈ విషయాన్ని చూపిస్తాను. Telangana State Festival Batukama is celebrated by entire Telangana society. It is a very well respected and loved festival across Telangana. And Honorable Srimati Indira Gandhi ji in 1978, when she came to Warangal, she celebrated this festival. And her Priyanka Gandhi ji had also tweeted about this Indira Gandhi ji visiting Telangana during that time. And this is Ms. Priyanka Gandhi and Rahul Gandhi ji carrying Batukama here, and again this is Shri Sonia Gandhi ji carrying the Batukama, and she greeted us on multiple occasions during this festival. Batukama has been declared as a state festival in Telangana, but unfortunately today there is a feudal chief minister from the Congress party. He is trying to undermine the Telangana culture. He wants to insult Telangana culture. He was never a part of Telangana movement, so somehow he wants to make his place known in the Telangana history. So he's trying to belittle our culture. We severely condemn this. We see Honorable Rahul Gandhi ji carrying Constitution of India wherever he goes. We are today straight asking Rahul Gandhi ji, how can a feudal chief minister like Revanth Reddy be allowed in your party to insult and belittle our culture? How can he come and change Telangana Talli statue, which was created during the Telangana movement time, by removing our state festival Batukama from her hand? Is this granted by you, Mr. Rahul Gandhi? It is a straight question that I am asking you, because